హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు పాస్ M1 ఎగ్జామ్ ఇన్ బీటెక్. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు బీటెక్లో మ్యాథమెటిక్స్ M1 పాస్ కావడం చాలా కష్టము, ఎలా చదవాలో తెలియదు, ఎలా రాయాలో తెలియదు అనుకుంటూ ఉంటారు. దానికోసం నేను చెప్పబోతున్నాను కొన్ని టిప్స్. అవి ఫాలో అయితే కనుక మీకు గెటాన్ కాగలరని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం సిలబస్ చూడాలి. సిలబస్ చూసిన తర్వాత ఏ యూనిట్లు లెంత్ తక్కువగా ఉన్నాయో దాన్ని చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం రిఫర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు రిఫర్ చేయాలంటే లాస్ట్ ఇయర్ ఎలా ఇచ్చాడు, ఏ టాపిక్ మీద ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్నాడు అనేది మనం రిఫర్ చేయాలి ఫ్రెండ్స్. రిఫర్ చేసినప్పటికీ అప్పుడు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్, అంటే ఏంటి ఏం కథ, ఎలా అడుగుతున్నాడు అతను అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలంటే మనము ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మ్యాథ్స్ బట్టి కొడితే రాదు, చదివితేనే వస్తుంది. అర్థం చేసుకొని చదివితేనే వస్తుంది తప్ప బట్టి కొడితే రాదు. అది ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఒక్క యూనిట్ చదువుకో ఫ్రెండ్స్. ఒక్క యూనిట్ చదివినా సరే దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకునేటట్టు చేయండి. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా 2 క్వశ్చన్లు నేర్చుకొని నేను ఎగ్జామ్ రాసి వచ్చి పాస్ కావాలంటే పాస్ కాలేరు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, ప్రతి యూనిట్లో మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకుంటే అవి మనకి యూజ్ అవుతాయి. అంటే మనము ప్రాబ్లం చేసేటప్పుడు అవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ మనకి. అందుకోసం మనము ఫార్ములాస్ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలంటే ఇలా ఫాలో కావాలి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలంటే మనము కాలేజ్ ఎగ్జామ్కి పోతాం ఫ్రెండ్స్. ఎగ్జామ్కి ఎప్పటికైనా ఒక 20 to 30 minutes ముందు వెళ్ళాలి ఫ్రెండ్స్. ముందు వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చున్న తర్వాత మనకు ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ తెస్తాడు ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్ తెచ్చిన తర్వాత నీకు 1-2 క్వశ్చన్లు వస్తాయి. తట్టెక్కిన రాయకండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 to 15 minutes క్వశ్చన్ పేపర్ను చదవండి, అంటే ఏమేమి ఇచ్చాడు ఏంటి ఏం కథని. తర్వాత నీకు వచ్చిన క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. నీకు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, రాని క్వశ్చన్స్ని నువ్వు ఇచ్చిన క్వశ్చన్లో గివెన్ డేటా రాయాలి ఫ్రెండ్స్. గివెన్ డేటా రాసిన తర్వాత ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఏదన్నా ఫార్ములాస్ నీకు గుర్తుంటే నీకు అవి రాయాలి ఫ్రెండ్స్. అవి రాసిన తర్వాత ఈ ఫార్ములాస్లో ఈ యొక్క వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే నువ్వు అనుకోవచ్చు, అంటే ఆన్సర్ తప్పు వస్తే మార్క్ తక్కువ వేస్తాను, మార్కు కొంచెం తక్కువ వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇలా రాయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా రాసాం ఫ్రెండ్స్. 2 క్వశ్చన్ రాసి బయటకు వచ్చేసామంటే అప్పుడు 20 మార్క్స్ వచ్చాయనుకో, ఇంకా 5 మార్క్స్ కావాలి ఫ్రెండ్స్. నీకు 5 మార్క్స్ కావాలన్నప్పుడు నువ్వు ఏమీ రాయకపోతే అతను ఎలా వేస్తాడు ఫ్రెండ్స్. కాబట్టి మీరు అందుకే నేను చెప్పేది 5 క్వశ్చన్స్ కన్ఫామ్గా అటెంప్ట్ చేయాలి ఫ్రెండ్స్. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నీకు ఇక్కడ 20 మార్క్స్ వస్తాయి. ఇంకా 5 మార్క్స్ అనేది ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే, రే ఇతను రాశాడు, ఈ 5 మార్క్స్ కూడా అటెంప్ట్ చేసి వేసి పాస్ చేద్దామని అనుకుంటాడు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ రాసి వచ్చేయండి ఫ్రెండ్స్. 5 క్వశ్చన్స్ రాయకుండా వస్తే కనుక పాస్ కావాలనే బరువే కష్టమే ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీకు మరిన్ని అప్డేట్స్ మీ ఇమెయిల్కి పొందగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.